ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వర్డ్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో యోబాని చూపిస్తారు. టోటో ఫైనలీ యోబాలో నీటిని వెలికి తీస్తాడు. ఆ నీటిని చూసి టోటో యోబాకి మళ్ళీ పాత వైభవం తిరిగి వస్తుందని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో ఇసుక తుఫాను యోబా వైపే వస్తూ ఉంటుంది. క్రోకడైల్ ఏమో లూఫీని పొడి చేయడమే కాకుండా లూఫీతో ఇలా అంటాడు, యోబా ఆ చివరి ఇసుక తుఫాన్లో అంతమైపోతుంది. ఆపై తిరుగుబాటు సైన్యంలో ఆగ్రహజాలలు మరింత వేడెక్కుతాయి. ఇతరులకి ఇది పాత పరిశీలన అయినప్పటికీ ఈ భూమిని నాశనం చేయబోతున్నాను. ఇప్పుడు స్ట్రా హెడ్ లూఫీ కూడా అదే జరగబోతుంది. మీరు మీ విలువైన భావాలను విడిచిపెట్టినట్లయితే మీరు ఎక్కువ కాలం జీవించి ఉండేవారు. ఇలా లూఫీకి చెప్పి క్రోకడైల్ లూఫీని ఆ గుంటలోకి పడేస్తాడు. లూఫీకి గాయం అవడం వల్ల ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటాడు. ఇంతలో ఇసుక జారడం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. క్రోకడైల్ ఏమో లూఫీని బాధను చూస్తూ ఇప్పటికి బాధనిస్తుంది. త్వరలోనే ఆ బాధ నుండి నీకు విముక్తి దొరుకుతుంది. ఇంతలో లూఫీని ఇసుక లోపలికి లాగేసుకుంటుంది. క్రోకడైల్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఒకవైపు ఇసుక తుఫాన్ యోబాకి చేరుకుంటుంది. దానిని చూసి టోటో అడ్డంగా నిలబడతాడు. ఏది ఏమైనా యోబాను మాత్రం విడిచి వెళ్ళనని బలంగా నిలబడతాడు. కానీ ఇసుక తుఫాను యోబాని చుట్టుముట్టేస్తుంది. ఒకవైపు లూఫీ క్రూ మెంబర్స్ లాసెస్ సహాయంతో అలబార్నాకి ప్రయాణం చేస్తూ ఉంటారు. జోరో ఏమో ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండడం ఎందుకని ఒంటితో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటాడు. నామి జోరోని చూసి ఎందుకలా నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావంటే, సాంజీ వాడు మజిల్స్ ని బాగా పెంచుకొని 7 ఓవర్లాడ్స్ తో ఫైట్ చేయాలి కదా, మనమందరం లూఫీ ఎలా ఉన్నాడని ఆందోళన చెందుతూ ఉంటే వాడికి ఆ ఆలోచనే లేదు. సాంజీ అన్న మాటలు విన్నాక జోరో ఇప్పుడు నువ్వు ఏమని అన్నావని అడుగుతాడు. ఇక ఇద్దరు గొడవ పడడానికి రెడీగా ఉంటే నామి ఇద్దరిని ఒకటి పీకి నోరు మూసుకుని ఉండండి అని అంటుంది. నామి యొక్క బలాన్ని చూసి చాపర్ ఆమె చాలా బలవంతురాలంటే, ఇంతలో వివి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, లూఫీ వాగ్దానం చేశాడు కదా ఖచ్చితంగా తిరిగి వస్తానని, మనం లూఫీ కోసం అలబార్నాలో వేచి ఉందాం. అది విన్నాక ఓసప్ అందరికంటే నువ్వే ఎక్కువ వర్రీ అవుతున్నావు అంటాడు. నామి ఏమో వివి తలపై ఒక మొట్టిగా వేసి నువ్వేం కంగారు పడకు, లూఫీ బాగానే ఉంటాడు, ఖచ్చితంగా అలబార్నాకి వస్తాడు, మనం అక్కడ వేచి ఉందాం. నామి ఎలా అనడంతో చాపర్ లెస్సెస్ వేగాన్ని పెంచుతాడు. దానితో అలబార్నాకి వేగంగా వెళ్లిపోతూ ఉంటారు. ఇక రైన్ బేస్ వద్ద తాస్కి స్మోకర్ని ఇక్కడ నుంచి నన్ను వెళ్ళమంటారా, అదే స్మోకర్ని పట్టుకోవడానికి, లేక రాజ్యాన్ని బలోపేతం చేయమంటారా అని స్మోకర్ని అడుగుతుంది. స్మోకర్ ఏమో తాస్కితో అది మీ ఇష్టం, అక్కడ ఉన్నప్పుడు ఏమి చేయాలో మీరే నిర్ణయించుకోండి. తాస్కి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, స్మోకర్ ఏమో మీ న్యాయాన్ని అనుసరించండి చాలు, అక్కడ ఏం జరిగినా దానికి బాధ్యత నేను వహిస్తాను. ఇక తాస్కి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని స్మోకర్ని అడిగితే, నేను సముద్రానికి వెళ్తున్నాను, అక్కడ అకస్మాత్తుగా ఏదో వచ్చిందంట, మేబీ ననుహోన పర్ణానికే అయి ఉండవచ్చు, ఎందుకంటే మిస్టర్ వన్ మిస్ డబుల్ ఫింగర్ ఒక పెద్ద షిప్ తో అక్కడ దాడి చేశారు కాబట్టి. అయితే తాస్కి ఎక్కడ ఉన్న మీ కమ్యూనికేషన్ మాత్రం ఆన్ లో ఉంచండి అని చెబుతుంది. స్మోకర్ ఏమో తాస్కితో ఈ దేశం ఎక్కడ ముగియనున్నదో జాగ్రత్తగా గమనించండి, అది పడిపోయినా లేదా ఒకవేళ బ్రతికి ఒక కొత్త యుగాన్ని ప్రారంభించినా సరే ఈ రెండాటిలో ఏదో ఒకటి జరగడం మాత్రం ఖాయం. ఇలా తాస్కికి చెప్తూ స్మోకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మెరువిన్స్ వచ్చి మమ్మల్ని ఏం చేయమంటారని తాస్కిని అడిగితే, స్మోకర్ చెప్పిన మాటలను మైండ్ లో పెట్టుకుని మనం పైరట్స్ అయిన స్ట్రా హెడ్స్ ని పట్టుకోవడానికి వెళ్తున్నామంటుంది. అలాగే మన బలాన్ని చూపించే టైం వచ్చింది, అలబార్నాకి పదండి అంటుంది. ఒకవైపు లూఫీ టీమ్ కి సమస్య వచ్చి పడింది. అలుబార్నాకి వెళ్ళాలంటే రివర్ ని దాటాలి. దీనిని శాండోరా రివర్ అంటారు. అందరూ ఆ రివర్ ని చూసి దీనిని దాటడం చాలా కష్టమని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో చాపర్ నామేని షో అప్ చేయమంటాడు. ఇలా నామే తన మీద ఉన్న గోర్ఖాన్ని తీస్తుందో లేదో ఆ లెసెస్ ఉంటే అలాగే మన సాంజీ సొల్లు గార్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక ఆ ఉత్సాహంతోనే లెసెస్ ఆ రివర్ ని సగానికి పైగా దాటేస్తుంది. ఓసప్ ఏమో కుదురంగా కూర్చోక నువ్వు దేనినైనా సాధించగలవు ఒక వెర్రి పీత అంటూ దగ్గరగా అరుస్తూ ఉంటాడు. దానితో అక్కడితో లెసెస్ గడి పని అయిపోతుంది. ఒక్కసారిగా మునిగిపోతాడు. చిచి దీన్ని పొగడనని ఓసప్ అనుకుంటూ మిగతా వాళ్ళతో కలిసి నీటిలో ఈదుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ టైంలోనూ ఒక పెద్ద మాన్స్టర్ వీళ్ళ ముందు దర్శనమిస్తుంది. వివి ఏమో దానిని చూశాక వారందరితోటి నేను చెప్పడం మర్చిపోయాను, ఈ రివర్ లో పెద్ద పెద్ద మాన్స్టర్స్ ఉంటాయి, వీటికి బాగా నచ్చిన ఆహారం మనుషులు. ఈ మాట విన్నాక ఓసప్ దీని తల్లి ఇప్పుడేటే చెప్పేదని వివిని అంటాడు. ఇంతలో అక్కడికి కుంఫు డొంగ్యూన్స్ వచ్చి ఆ మాన్స్టర్ ని ఉతికి పిండేస్తాయి. ఈ సైన్యం లూఫీ యొక్క బలగం మరియు ఆ మాన్స్టర్ ని ఉపయోగించి వీళ్ళ
వీళ్ళందరినీ ఒడ్డుకి చేరుస్తాయి. ఇక వాటికి బాయ్ చెప్పాక జోరో ఇక్కడ నుంచి ఎంత వీలైతే అంత త్వరగా అలబార్నాకి వెళ్ళాలి అంటాడు. వీవీ ఏమో ఈ ఒంటిపై ఇద్దరు మాత్రమే ప్రయాణించగలం, అయినా ఎంత బేగా అక్కడికి చేరుకోగలమో చెప్పలేమంటుంది. ఓసప్ ఏమో బరుకు వర్క్స్ ఎక్కడి నుంచైనా దాడి చేయొచ్చు, మనమందరం కలిసి ఉండడానికి మార్గం ఏదైనా ఉండి ఉండాలి అంటాడు. ఇంతలో కారు వాళ్ళ స్నేహితులతో వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక రైన్ బేస్లో చూసుకుంటే లూఫీ యొక్క తల మాత్రమే ఆ గుంటలో కనిపిస్తూ ఉంటుంది. ఎవడైనా అమ్మా బాబు అంటాడు, కానీ మనోడు మాత్రం మాంసం కావాలంటున్నాడు. లూఫీ చెవిలో క్రోకడైల్ అన్న మాటలు అలా మారు మోగుతూనే ఉంటాయి. దానితో ఎలాగైనా బయటికి రావాలని గింజుకుంటాడు. అయితే క్రోకడైల్ క్రియేట్ చేసింది ఒక ఊబి కావడంతో లూఫీ అలా మూమెంట్ అవ్వగానే ఇసుక మళ్ళీ జారిపోవడం స్టార్ట్ అవుతుంది. దానితో లూఫీని మొత్తం కప్పేస్తుంది. ఇంతలో అక్కడికి మిస్ ఆల్ సండే వస్తుంది. లూఫీని ఆ ఊబి నుంచి బయటకు తీస్తుంది. వాడిని రక్షించినందుకు గాను మిస్ ఆల్ సండేకి ధన్యవాదాలు చెప్తాడు. మిస్ ఆల్ సండే లూఫీని క్రోకడైల్తో ఎందుకు ఫైట్ చేస్తున్నావు, మీకు డి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? లూఫీకి ఆ పరిస్థితుల్లో మాట్లాడేంత ఓపిక లేదు. లూఫీ యొక్క పరిస్థితిని మిస్ ఆల్ సండే కూడా అర్థం చేసుకుంటుంది. అయితే ఇంతలోనే అక్కడికి పిల్లి వస్తాడు. మిస్ ఆల్ సండేని వీవీని ఏం చేసావు అని అడుగుతాడు. అంత ఆవేశపడిపోకు, ఇప్పటికే గాయమయ్యి ఉన్నావు, ఇది అలా పని చేస్తూనే ఉంటుంది. ఇంతలో ఆ కుర్రాడిని ఎందుకు నువ్వు కాపాడకూడదు? అతను ఒక ధైర్యవంతుడు. మీ యొక్క అమూల్యమైన యువరాణిని ఎవరూ కూడా మీ భూమికి చేర్చరు. అంతేకాకుండా యువరాణి బాగానే ఉంది. ఆమె ప్రస్తుతం అలబార్నాకే వెళ్ళబోతుంది. అయితే ఆమెకి తర్వాత ఏం జరగబోతుందో నాకు మాత్రం ఖచ్చితంగా తెలియదు. ముందుగా పరిస్థితులు ఎలా మారబోతున్నాయో తెలుసుకోవడం మంచిది. ఇలా మిస్ ఆల్ సండే పిల్లికి చెప్పి మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో పిల్ ఆలోచనలో పడితే లూఫీ పిల్లి చేయి పట్టుకుని కోజా తన తిరుగుబాటు సైన్యంతో కోబ్రా దగ్గర నుండి ఎలాగైనా అలబాస్టాన్ని స్వాధీనం చేసుకోవాలని అలబార్నా వైపు వెళుతూ ఉంటాడు. ఇక క్యాపిటల్ అలబార్నాలో సైనికులు ప్రతి దానికి సిద్ధంగా ఉండాలి, అన్ని రెడీగా పెట్టుకోనని చాకా చెబితే అక్కడ ఉన్న సైనికుడు చాకాతో 2 మిలియన్స్ పైగా శత్రువులు దూసుకొస్తున్నారని చెబుతాడు. చాకా నొనోహోనాలో రాజు జరిపిన దాడిపై మీరు ఏమనుకుంటున్నారని సైనికుడిని అడుగుతాడు. నేను ఆయన దగ్గర 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి నేను నమ్మలేకపోతున్నాను. సైనికుడు అలా అన్నాక చాకా అవును, ఎవరు నమ్మే అవకాశం లేదు, రాజుకి ఏదో జరిగి ఉండాలని నేను అనుకుంటున్నాను, మరియు ఇదే నిజమైతే మనం ఈ పోరాటంలో ఓడిపోవడానికి ఇదే అవకాశం అవుతుంది. శత్రువుల బలాన్ని చూసి వంగిపోకండి, రాజు కోసం, ఇంటికి వచ్చిన వీవీ కోసం మేము దేశాన్ని రక్షించబోతున్నాం. ఇంతలో చాలా వరకు ప్రజలు అలుబార్నా రాజ్యం నుంచి బయటకు వచ్చి గుడారాలలో నివసించడానికి నిర్ణయించుకుంటారు. అయితే ఇక్కడ జరుగుతున్నదంతా ఒక కొండమే నుంచి మిస్టర్ ఫోర్ అలాగే మిస్ మేరీ క్రిస్మస్ కింగ్ కోబ్రాకి కాపలాగా ఉంటూ ఇదంతా చూస్తూ ఉంటారు. కోబ్రామయ్య తనలో తానే చాకా, కోజా మీరు పోరాడకూడదు, ఈ దేశం అంటేనే మీరు ఒకరికొకరు అధిగమించుకోకండి. యుద్ధం గురించి వెలవించేవారు యుద్ధానికి వెళ్ళేవారు, యుద్ధాన్ని ప్రేమించేవారు నిజాన్ని తెలుసుకుని అడ్డుకునేవారు. వీరందరివి భావాలు వేరైనప్పటికీ రాజధాని నగరమైన అలబార్నాలో ఘర్షణ పడబోతున్నారు. పోర్ట్ టౌన్ ఆఫ్ ననోహోనా అంతిమ తిరుగుబాటు మొదలైంది. ఇక్కడే ఓడ ఉన్నది. వీవీసమ మరియు ఇతరులు క్షేమంగా ఈ భూమికి చేరుకున్నట్టు తెలుస్తుంది. నేను ఇక్కడి నుంచి తొందరపడాలి. నేను సమయానికి ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నాను.